మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన సప్లయర్ అభిషేక్ సింగ్ ను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని అరెస్టును పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి డ్రగ్స్ ను తానే సిమ్లా నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లు ఇంతకుముందు చెప్పాడు. అయితే తర్వాత జరిగిన విచారణలో ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ లోనే అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి కొనుగోలు చేసినట్లు బయటపడింది. డ్రగ్స్ పార్టీ జరిగిన రోజు రోహిత్ రెడ్డి డ్రైవర్ సిల్వేరి శరత్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అభిషేక్ సింగ్ ను కలిసి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో అభిషేక్ సింగ్ కు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కు సన్నిహిత సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా తేల్చారు. కాగా ఈ నెల 14న జరిగిన పార్టీకి మాత్రమే కాకుండా అభిషేక్ సింగ్ ఇప్పటికీ 24 సార్లు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం సిట్తో పాటు ఎస్ఓటీ బృందం కూడా అభిషేక్ సింగ్ నుంచి సమాచారం రాబడుతున్నట్లు, అతనిచ్చిన సమాచారం ఆధారంగా కొన్ని టీంలు విచారణ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. మరోవైపు ఈ కేసులో మిగతా నిందితులైన 6గురిని శనివారం రాత్రి వరకు శంషాబాద్ లో సిట్ బృందం విచారించింది. అభిషేక్ సింగ్ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారనే విషయంపైన సిట్ దృష్టి సారించింది. అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ కేసు విచారణలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఈ ఫామ్ హౌస్ కేంద్రంగానే నడిచింది. కాగా ఇప్పుడు డ్రగ్స్ కేసు విచారిస్తున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ పరికరాలపై కూడా మళ్లీ ఆరాధిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కాల్పులు డ్రగ్స్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితుడు రోహిత్ రెడ్డితో పాటు రితీష్ రెడ్డి, నమిత్ శర్మ కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై ఉప్పరిపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. మరోవైపు ఫామ్ హౌస్ సీజ్ చేస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా అందుకు అనుగుణంగా నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. సిట్ నుంచి లేఖ వచ్చిన వెంటనే ఫామ్ హౌస్ ను సీజ్ చేయడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. నేడో రేపో ఆదేశాలు వస్తాయని అంటున్నారు. ఫామ్ హౌస్ ను ఇప్పటికే పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.